తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మానవులెల్లరూ దేవుని రక్షణమును గాంచుదురు. లూకా శుభవార్త 3వ అధ్యాయము 6వ వచనము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా జీవించబడుతున్న దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా పునీత బప్తిస్మ యోహాను గారు సకల మానవులు దేవుని రక్షణమును గాంచు రీతిని వివరిస్తున్నాడు. బప్తిస్మ యోహాను గారు యెషయా ప్రవక్త గ్రంథమునందు రాయబడిన వాక్యాలను ఆధారంగా చేసుకొని రక్షణ మార్గాన్ని తెలియజేస్తున్నాడు. అదియే ప్రభు మార్గమును సిద్ధపరచు విధానము. ప్రతి మనిషి తన హృదయాంతరంగాలలో దాగి ఉన్న మూఢత్వాన్ని, అంటరానితనాన్ని, స్వార్థాన్ని, అసూయను, కోపతాపాలను, పగ హింసలను, డబ్బు ధనమును, వాటిపై ఉన్న మోజును, శారీరక వాంఛల వంటి వక్ర మార్గాలను సక్రమం చేయాలి. బుద్ధి కుశలత, మంచితనం, ఓర్పు, ఓపిక, సహనం, శాంతి, సమాధానం, దయ, జాలి, ప్రేమ, కరుణ, కనికరం, సాత్వికత వంటి లక్షణాలను అలవర్చుకోవాలి. అప్పుడు ఏ జాతివారైనా, ఎంతటి జాతివారైనా, అన్యులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, మరే మతానికి చెందిన వారైనా దేవుని రక్షణను గాంచుదురు. బప్తిస్మ యోహాను గారు ప్రవచించినట్లు ముఖ్యముగా మారుమనసు పొంది హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపపడాలి. దైవరాజ్యాన్ని, నీతిని వెదకాలి. జ్ఞానస్నానం పొంది పవిత్రమైన జీవితాన్ని కొనసాగించాలి. సర్వజాతి జనులు అనుసరించే మార్గము, రక్షణ పొందు మార్గము ఇదియే. కావున క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న మనం మన హృదయంలో ఉన్న కుళ్ళును, మనసులో ఉన్న కల్మషాన్ని, శరీరంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి. అప్పుడు మనం కూడా ప్రభువు వచ్చు నాటికి కల్మషం లేని వ్యక్తులముగా, పవిత్రమైన జనముగా, శక్తి సామర్థ్యాలతో, ధైర్యంతో ఆయన ముందు నిలబడగలుగుతాం. ప్రార్థించుదము. సర్వోన్నతుడైన మా దేవా, మీ అనలేని కృపకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న మేము మా హృదయాలలో క్రీస్తును కొలువు చేసుకునే విధముగా శుద్ధిగా, నిర్మలముగా తయారయ్యే ధన్యతను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.